దేవుని నామానికి స్తోత్రము, ఘనత, మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు సన్నిధిలో ప్రభు మనతో పాటు ఉన్నాడు. ఆ యొక్క ధ్యానం, ఆ యొక్క ఆశ మనం కలిగి ప్రభువుని స్తుతిస్తూ ఉండాలి. ఒకవేళ ఇళ్ళల్లో ఉన్నారేమో, ఒకవేళ మరి ఒంటరిగా ఉన్నారేమో, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనం స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఒకసారి ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆరాధనకి నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు అనేకమైన మేళ్ళు చేస్తున్నాడు. కొన్ని రోజులుగా మరి ఈ యొక్క ట్రాన్స్మిషన్కి యూట్యూబ్ లైవ్లో వెళ్ళడానికి మనం ఫోన్లో ఉన్న యొక్క కనెక్టివిటీని వాడుకుంటున్నాం. ఫోన్లో చాలాసార్లు కాల్స్ వస్తున్నాం. ఏదో ఒక్క కాల్ వచ్చినా కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. అలా అనుకున్నప్పుడు వైఫై కనెక్టివిటీ ఉంటే బాగుంటుంది కదా. అంటే చక్కగా మనం వితౌట్ ఎనీ నంబర్ దాన్ని కనెక్ట్ చేసుకుంటే బాగుంటుందని ఎప్పుడు అనుకున్నామో వెంటనే ఫెసిలిటీ మన పక్కనే పెట్టున్నాడు దేవుడు. మరి ఎందుకో కొన్ని రోజులుగా అది మనం గుర్తించలేదు. వెంటనే ఆ కనెక్షన్ తీసుకోవడం, వైఫై ద్వారా త్రూ అవ్వడం చేశాం. అయితే ఈరోజు మరి అలాగే కొత్త వేరే ఫోన్ నుంచి కూడా మనం చేద్దామని ఒక ప్రోగ్రాం తీసుకుంటే దానిలో కొత్తగా డిస్టర్బెన్స్ రావడం, అయినా కూడా ట్రాన్స్మిషన్ చాలా చక్కగా వెళుతుందని నేను నమ్ముతున్నాను. ప్రభు ఈ కార్యం ద్వారా ఆయన నామాన్ని మాత్రం మహిమపరచుకోవాలని తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశం మీ అందరికీ తెలుసు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. బికాజ్ ఆల్రెడీ 12 అధ్యాయాలు మనం ధ్యానించాం. 13వ అధ్యాయానికి వచ్చాం. 13వ అధ్యాయానికి వచ్చే ముందుగా మరి ఆ యొక్క 12వ అధ్యాయము చివరి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కంటిన్యూటీకి బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. కాబట్టి బిఫోర్ గోయింగ్ టు 13th chapter, let us read 17th verse of 12th chapter, అంటే లాస్ట్ వర్స్ ఆఫ్ ద 12th chapter, 12వ అధ్యాయం 17వ వచనాన్ని చదివి, అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞను గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఇది 17వ వచనం. ఇప్పుడు 13వ అధ్యాయంలో మొదటి వచనాన్ని కూడా చదువుకున్నాం. మరియు 10 కొమ్ములు 7 తలలు ఒక క్రూరమును సముద్రంలో నుండి బయటికి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన వేలును ఉండెను. 12వ అధ్యాయం చివరి వచనంలో అక్కడ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని యేసును వెంబడించే బిడ్డల మీద తన యొక్క ప్రతాపాన్ని చూపించడం కోసంగా సముద్ర తీరానికి వెళ్ళి నిలిచింది అన్న. 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అదే ఘటప్తో సముద్రములో నుండి పైకి వచ్చుచున్న క్రూర మృగము, దాని మీద దేవదూషణమైన పేళ్ళు ఉండడం, అది సముద్రంలో నుంచి బయటికి రావడాన్ని మనం చూస్తున్నాం. కనుక రెండు కూడా ఘట సర్పాలే, 2 సాతానులే, భయంకరమైన కార్యాలు. ఎందుకంటే ఇక్కడ 12వ అధ్యాయం చివరి భాగంలో సాతానుడు ఆకాశం నుంచి పూర్తిగా ఎలిమినేట్ చేయబడ్డట్టుగా మనం చూసాం అధ్యాయం. కాబట్టి ఆ సాతానుడు మరి అనేక మంది జీవితాలలో ఈరోజు మరి భయంకరమైన అపవాది కార్యక్రమాలను చేస్తూ ముందుకు వెళుతున్నాడు. ఈ కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రకటన గ్రంథ ధ్యానం. ప్రకటన గ్రంథం అంటే 3 అంశాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. వాట్ ఈస్ ద రెవల్యూషన్ టెల్స్ అబౌట్ అస్?
ప్రకటన గ్రంథం ఏం చెప్తుంది అంటే, యోహానికి ఆయన యేసు ప్రభువు చెప్పినప్పుడు, ఇదిగో నీవు చూస్తుండే వాటిని, ఇప్పుడు మరి ప్రజెంట్ కండిషన్స్ని, రాబోయే వాటిని 3 కూడా నీవు సంఘానికి తెలియపరచటం. ఇట్ ఈస్ టెలింగ్ అబౌట్ వాట్ ఈస్ అట్ దట్ టైమ్, వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది మొత్తం కూడా దేవుడు చూపించాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంటానే ఇది జరగబోయే వాటి గురించి కదా, మనకెందుకులే అనుకునేది కాదు. నిజంగానే ఇప్పుడు ఈ 13వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం తర్వాత అన్ని ఈవెంట్స్ అన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ ఈవెంట్స్. ఇంకోటి అట్ ద సేమ్ టైం సంఘము భూమి మీద ఉన్నప్పుడు జరిగే కార్యాలు కానే కాదు, కాబట్టి మనకు చెందినవి కావు మొట్టమొదటి. అయితే నీవు ఈ కార్యాలను కనుక తెలుసుకుంటే దెన్ యూ విల్ బి అలర్ట్. ఆమె అది ఉద్దేశం. దేవుని యొక్క కార్యాలు మరి మన ముందు ఉంచుతున్నాడంటే మనల్ని అలర్ట్ చేస్తున్నాడు. ఆ గుంపులో నువ్వు ఉండకూడదు. వదిలివేయబడిన వాళ్ళలో ఎంత భయంకరంగా ఉందో అక్కడ పరిస్థితి, అది మహాభయంకరం. అయితే తెలుసుకున్న నీవు, యేసయ్యను అంగీకరించిన నీవు, యేసుకు సాక్షిగా ఉంటున్న నీవు ఎంతబడే గుంపులో ఉండడానికి సిద్ధపడతావని దేవుడు తెలియపరచాడు. అంతే దీని యొక్క సారాంశం. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క 13వ అధ్యాయము ఇట్ టెల్స్ ఓన్లీ అబౌట్ 2 beasts, 2 క్రూర మృగాల గురించి. ఆ మృగాలు అంటే మనం ఏమనుకుంటాం, జంతువులు అనుకుంటాం కదా. క్రూర మృగం అంటే జంతువే. ఒకవేళ భయంకరమైన ఏదైనా ఒక మానవ మృగం అంటాం కదా, ఒక లేడీస్ మీద రేప్ కేసులు చేసిన వాళ్ళని చంపడానికైనా కూడా జనాలు ముందుకు వచ్చేస్తారు. ఎందుకంటే మానవ మృగం అంటే మనుషుల్ని బాగా పట్టి పీడిస్తున్న వాళ్ళని, లేకపోతే అందరినీ వాళ్ళని చంపుతుంటే, వాళ్ళని కిరాతకంగా ఏదైనా చేస్తుంటే అతని పేరేం పెడతామంటే మానవ మృగం అంటాం కదా. అలాగే ఇక్కడ చూపిస్తున్నాడు మృగం. ఇక్కడ చూపించేది 2 మృగాలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. అయితే 12వ అధ్యాయంలో సాతానుడు ఆకాశం నుంచి పడడం, ఆయన యొక్క కార్యాలన్నీ కూడా మనం చూస్తాం. కానీ ఇక్కడ సాతానుడే వీళ్ళ ఫిజికల్గా ఆ క్రూర మృగము అనే మనుషుల లోపలికి వచ్చి మనకు బయటకు కనిపిస్తున్నాడు. ఆ ఫస్ట్ క్రూర మృగం యొక్క పేరు ఏంటంటే ఈజ్ యాంటీ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క విరోధి. రెండవడు అతడు కూడా యాంటీ క్రైస్టే, కానీ అతనికి స్లైట్గా ఇంకొక పేరు ఏం పెట్టాడంటే అబద్ధ ప్రవక్త, ఫాల్స్ ప్రాఫిట్. సో వీళ్ళిద్దరి పేర్లు ఏం చెప్పాడంటే 2 క్రూర మృగాలు, 2 beasts, 2 beasts. దాని గురించి మనము తెలుసుకోబోతున్నాం. చూడండి, ఈ అధ్యాయం అంతా కూడా వాటి మధ్య వెళుతూనే ఉంటుంది. అయితే మనం అనుకోవచ్చు, ఇందులో మేమేం తెలుసుకుంటాము అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా మనం వెళుతాము ఒకవేళ విడిచిపెట్టబడితే ఆ కాలంలో ఉండేది మనం తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇదే సాతానుడు ఈరోజు కూడా ఉన్నాడు. అదే సాతానుడు వీళ్ళల్లో కూడా దూరి పని చేస్తున్నాడు. వాళ్ళు బయటపడుతున్నారు ఆ టైంకి, అప్పటి వరకు బయటపడకుండా కార్యాలు జరిగిస్తున్నాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-12 ఒకవేళ కానీ మనం చూస్తే వాడి యొక్క కార్యాల గురించి అక్కడ మనకు తెలియపరిచేది ఏంటంటే 6వ అధ్యాయము 10, 11, 12 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునప్పుడు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశమండలమందున దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం. అది మన ఫైట్. అవర్ ఫైట్ ఈస్ విత్ ద స్పిరిట్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఎయిర్. అంటే ఆకాశంలో ఉండే
దురాత్మ సమూహాలతో మనం పోరాడతాం. అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అదేం చేస్తుందంటే ఎప్పుడు సాతానుడు ఫిజికల్గా కనిపించడు, ఏదో విధంగా ప్రొసెస్ అయి బయట నుంచి కనిపిస్తాడు. వాడు మన స్నేహితుడే కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళే కావచ్చు, వాళ్ళలో నుంచి చక్కగా మాట్లాడుతూ ఉంటాడు. మనం గ్రహించాం, వి థాట్ దట్ ఈజ్ మై ఫ్రెండ్, హ్యాండ్లో ఎందుకుంటుంది సాతాను అనుకుంటా కదా. కానీ వాడిలో నుంచి చక్కగా మాట్లాడుతుంటాడు, వాడిపైన వాడు జరిగించుకుంటూ పోతుంటాడు. కొంత సమయానికి చూసావా వాడు లవడిపోయాడు, నాకు నేను ఫుల్గా నా కంట్రోల్లోకి వచ్చేసాడని వాడు చాలా సంకలు తగ్గుకుంటూ హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ పోరాటం మొదలైపోతుంది. ఇక్కడ స్నేహితుడే, ఇక్కడ ఫ్రెండే, కానీ ఆయనలో చొరబడ్డది మాత్రం భయంకరమైన సాతాను. వాడు మరి ఆకాశం నుంచి ఈ సమయానికంటే ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పూర్తిగా సాతానుడు కిందకు తోయబడ్డాడు. కాబట్టి భూమి మీద ఇంకా భయంకరంగా ఉంటుంది. అప్పుడేముంటుందంటే వాడు పైకి వెళుతున్నాడు, దేవుని దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాడు, మళ్ళా కిందకు వస్తున్నాడు. ఇది వాడి ప్రాసెస్. బట్ స్టిల్ ఈజ్ వర్కింగ్, ఈజ్ యాక్టివ్. పేతురు అదే అంటాడు కదా, ఎలా ఉన్నాడు వాడు? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదుమా అని తిరుగులాడుతూ ఉన్నాడు, ఒకరి వెనకాల. కాబట్టి వాడు యాక్టివిటీ అది. కనుక ప్రార్థన చేద్దాం. ప్రభు మనతో ఈ కార్యం గురించి మాట్లాడి బలపరచుగాక. ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అందరం పడదాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శత్రువు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శత్రువు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసుక్రీస్తు నామములో కడగబడ్డ వాళ్ళంగా యేసు నామానికి జయం పలుకుతున్నాం. మా దేవుడు మాకిచ్చిన జయాన్ని బట్టి, మాకిచ్చిన రక్షణ బట్టి ఈ లోకంలో మేము జీవించడానికి కృపను అనుగ్రహిస్తున్నాను. సాతానుపై అధికారం ఇచ్చిన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క సాతాను బంధకములు తెగిపోవును గాక. యేసుక్రీస్తు నామములో ఏ యొక్క బలహీనతలో ఉన్నారో, ఏ యొక్క నైనా శక్తితో బాధించబడుతున్నారో యేసు నామములో వాటికి విడుదల ప్రకటిస్తున్నాము. అది అనారోగ్యమే కావచ్చు, అది రక్షణ గురించిన అనుమానమే కావచ్చు, ఇంకా యేసుక్రీస్తులో బలంగా రాలేని బలహీనత కావచ్చు, ఏదైనప్పటికీ యేసుక్రీస్తు నామములో ప్రభా పూర్తి విడుదల ప్రకటిస్తున్నాం. సాతాను మీద ఆల్రెడీ విజయాన్ని మాకు ఇచ్చిన యేసయ్య నామములో మేము వస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క నాయన ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మేము ధ్యానిస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి బలపరిచి మీ కార్యాలు జరిగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్పినట్టుగా మనము పోరాడేది శరీరులతో కాదు. వీఆర్ ఫైటింగ్ విత్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద ఎయిర్. అంటే మరి యొక్క ఆకాశ మండలములో ప్రయాణిస్తున్న అంధకార సంబంధమైన లోకనాథులు, దురాత్మల సమూహాలతో మనము పోరాడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అది నేను చెప్పేది. కనుక బహు జాగ్రత్తగా మనము ధ్యానిద్దాం. ఆ యొక్క సాతానుడు ఎప్పుడైతే కింద పడ్డాడో ఆ యొక్క సాతానుడి యొక్క ఉగ్రరూపము బయటకు వస్తుంది. ఇప్పుడు 13వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఇక్కడ 2 క్రూర మృగాల గురించి తెలియపరుస్తున్నాడు. మొదటి క్రూర మృగం గురించి 13వ అధ్యాయము 1వ వచనంలో ఇంట్రొడక్షన్ మనకు ఇవ్వబడ్డది. అతను ఎలా ఉన్నాడంట? 10 కొమ్ములు 7 తలలు గల క్రూర మృగం. 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని ఘట సర్పము, దానికి 7 తలలు 10 కొమ్ములు, దాని మీద కూడా కిరీటాలు. కనుక వీడెవరో కాదు, వీడే సాతానుడు. కాకపోతే ఈజ్ కమింగ్ ఇన్ ఏ ఫిజికల్ ఫామ్. అది మృగం అన్నది. మృగం క్రూర మృగానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు బి ద యాంటీ క్రైస్ట్. వీడు ప్రజల్లో నుంచి బయటకు వచ్చి అంత్యక్రీస్తు అనొచ్చు, లేకపోతే క్రీస్తు విరోధి అనొచ్చు. వీడితోని చివరిగా యుద్ధం జరగబోయేది. కనుకనే వీడు మరి ప్రజల్లోకి మరి ఎంతగానో మన 6వ అధ్యాయం 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు శాంతి దూతగా బయలుపడతాడు. అక్కడ ఆ శాంతి దూతగానే ఇప్పుడు వీడు బయటికి ఒక ఫిజికల్ అపియరెన్స్తో విత్ ఎ ప్రామినెంట్ పర్సనాలిటీతో వీడు బయటకు వస్తున్నాడు. ఇతని గురించి 17వ అధ్యాయము ఇదే ప్రకటన గ్రంథం 1వ వచనం 15వ వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. 17 ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలా చెప్పారు, నీవెక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. భూరాజులు ఆమెతో చాలు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న అనే మాట ఉంది. అంటే వీడు ఎక్కడి నుంచి వస్తున్నాడు అనే మాట మనం చూస్తే ఈజ్ కమింగ్ ఫ్రమ్ 13వ వచనం ఏముంది? సముద్రం, అవుట్ ఆఫ్ ద సీ. ఇక్కడ 17వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుందంటే విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య. అంటే జలములు అనేది దేన్ని సూచిస్తున్నదంటే ఇది లోకాన్ని సూచిస్తుంది. ఈ లోకంలో నుంచి వస్తున్నాడు బయటికి. లోకం అంటే అన్య దేశస్థులు, అన్య రాజ్యాలు, అన్య సంబంధమైనవి. సముద్రం అంటే నిమ్మడం లేనిది, అశాంతితో కూడా నిండి ఉండింది.
ఈ అశాంతితో నిండిన ఈ భయంకరమైన ఈ యొక్క ఆ రాజ్యాల కలయికలో నుంచి వాడు బయటకు వస్తున్నాడు. ఏమని వస్తున్నాడు? శాంతిదూత వేషం వేసుకొని వస్తున్నాడు. 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆ యొక్క తెల్లని గుర్రం మీద మొట్టమొదటిగా మనం చూసాం. రైట్ ఫ్రమ్ ది 6th చాప్టర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ డ్యూరింగ్ దట్ 7 years పీరియడ్, మహాశ్రమల కాలం, ట్రిబులేషన్ పీరియడ్. కనుక ఇతను సముద్రంలో నుంచి బయటికి వస్తున్నాడు. ఇతను ప్రపంచ నియంత రాజకీయ వ్యక్తి, ఈజ్ ఎ ఫిజికల్ పర్సన్. అతని గురించి 17వ అధ్యాయం 1 తర్వాత 15వ వచనం కూడా చూద్దాం ఒకసారి. 15th verse. ఆ దూత నాతో ఇలాగ చెప్పాను, ఆ వేశ్య కూర్చున్న చోటు నీవు చూచిన జలములు, ప్రజలు, జనసమూహములు, జనములు, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తుంది. సో హియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. అది దేన్ని సూచిస్తుంది అంటే ఇట్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద పీపుల్, అంటే రకరకాలైన దేశాల గురించి, రాజ్యాల గురించి, ఆ యొక్క భాషలన్నిందరి గురించి ఇది సూచిస్తుంది. కాబట్టి ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద జెంటైల్స్, అంటే అన్ని దేశాల్లో నుంచి వీడు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈజ్ ద ఫస్ట్ పర్సన్. తర్వాత ఇతని గురించిన రెండవ ప్రవక్త, లేకపోతే రెండవ బీస్ట్, రెండవ క్రూర మృగం అన్నాం కదా, ఆయన గురించి కూడా ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాను. 11వ వచనానికి వెళదాం డైరెక్ట్గా. 11th verse. అప్పుడు మరియు భూమిలో నుండి మరియు క్రూర మృగము పైకి వచ్చుట. ఎవరండి? మరి యొక్క క్రూర మృగం. మొట్టమొదటిగా చూసాం కదా, అక్కడ క్రూర మృగం, ఇక్కడ క్రూర మృగం. అంటే దిస్ చాప్టర్ కంటైన్స్ ఓన్లీ టెలింగ్ అబౌట్ ద 2 beasts, 2 క్రూర మృగాల గురించి తెలియజేస్తాం. మొదటిది సముద్రం, అంటే అన్య దేశం యొక్క కలయికల నుంచి, ఆ యొక్క అన్ని జనాంగంలో నుంచి ఆడు బయటికి వస్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు బి ద యాంటీ క్రైస్ట్ అండ్ ఈజ్ ద పొలిటికల్ పర్సన్. అయితే ఇక్కడ రెండవ వ్యక్తి, ఆయన పేరేమంటున్నాడు? ఈ భూమిలో నుంచి వచ్చి మరి యొక్క క్రూర మృగము వస్తున్నాడు. ఈ భూమిని మనం ఏమంటామంటే దిస్ ఈజ్ కాల్డ్ ద గాడ్ ఆల్వేస్ టెల్స్ అబౌట్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎప్పుడు కూడా భూమిని దేవుడు మీకు ఇస్తున్నాను అంటాడు, కనాను దేశాన్ని మీకు ఇస్తున్నాను అంటాడు. అందుకని పుణ్య భూమిలో నుంచి తీసుకొని వస్తున్నాం, మట్టి ఇంటి తీసుకొని వస్తారు వచ్చేటప్పుడు కూడా. వాళ్ళు కూడా అనేది ఏంటంటే ఆ భూమిలో నుంచి, ఆ భూమి ఎప్పుడు చెప్పినా కూడా ద టెల్స్ అబౌట్ ద ల్యాండ్ ఆఫ్ ద గాడ్ చిల్డ్రన్, ఇజ్రాయెల్ యొక్క భూమి దగ్గర నుంచి వస్తున్నాడు. చూసామా, అక్కడి నుంచి కూడా వస్తాడు క్రూరము. ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద ల్యాండ్, భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగం పైకి వచ్చుట చూచితిని. అతను ఎలా ఉన్నాడు? గొర్రె పిల్ల. యేసు ప్రభు కూడా గొర్రె పిల్ల కదా, వీడు కూడా గొర్రె పిల్ల వేషంతో కనిపిస్తున్నాడు. గొర్రె పిల్ల వలె, అలాగే కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండేను, అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను. అది మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చాలు. ఈ 2 గురించి నేను ఈరోజు తెలియపరుస్తాను. మొదటిది ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ద సీ. అంటే అది దేన్ని తెలియపరుస్తుంది? అనేక జనాంగాల్ని, అనేక భాషల్ని, అనేక రకాలైన అన్ని జనాంగంలో నుంచి వస్తున్నట్టుగా ప్రకటన గ్రంథం మనం 17వ అధ్యాయం 1 అలాగే 15వ వచనాల్లో వెరీ క్లియర్గా మనము చూసాము. ఇక్కడ రెండవది, ఇతను అబద్ధ ప్రవక్తగా, ఇతడు మత సంబంధమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఈజ్ ద రిలీజియస్ పర్సన్. హిస్ నేమ్ ఈజ్ కాల్డ్ ద ఫాల్స్ ప్రాఫిట్, అంటే అబద్ధ ప్రవక్త. అంటే సాతానుడు, మొదటి క్రూర మృగం, యాంటీ క్రైస్ట్, క్రీస్తు యొక్క విరోధి. మూడవది ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త. చూసావా,
అంటే వాడు వీళ్ళిద్దరు రూపంలో నుంచి బయటకు కనిపిస్తున్నాడు. అంటే క్రీస్తుని వీళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు ఈ రెండు రూపాలు. క్రీస్తు ఒకటి ఆయన రాజు, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, రాజు ఆయన. రెండవది ఆయన యాజకుడు కూడా, యాజకత్వాన్ని కూడా చేశాడు కదా. కనుక ఈ యొక్క యాంటీ క్రైస్ట్ యొక్క సాతానుడు దేవుని యొక్క రిప్లికాని ఇక్కడ చూపిస్తూ ఒక పక్క రాజుగా నియంత, అంటే అందరినీ పాలించే నియంత రాజుగా యాంటీ క్రైస్ట్ అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. రెండవది యాజకుడు ఆ రూపంలో అబద్ధ ప్రవక్తలో ఈ రెండవ రూపం కనిపిస్తుంది. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే కనాన్ ఆ యొక్క దేవుడిచ్చిన ఆ దేశంలో నుంచే రాబోతుంది. అంటే చాలాసార్లు మనం అనుకుంటాం అక్కడి నుంచి ఇది ఎలాగా వస్తుందంటే, యేసు ప్రభువుని అప్పగించింది ఎవరు? ఇజ్రాయేలుడే, యూదుడే. సాతాను వాళ్ళు కూడా వాడుకున్నది కదా. కనుక మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అట్ ద సేమ్ టైం దీని గురించి యేసు ప్రభు మాట్లాడినప్పుడు మత్తయి 24వ అధ్యాయం అంటాడు, ఇదిగో క్రూరమైన తోడేళ్ళు మీ దగ్గరికి వస్తాయి, కానీ వాటి పైన ఎలా ఉంటుంది? గొర్రె చర్మం వేసుకొని వస్తారంటాడు. ద సేమ్ వే దిస్ మ్యాన్ ఇస్ కమింగ్. ఈ రెండవ క్రూర మృగం ఇతను ఏం చేస్తాడంటే, ఆ మొదట ప్రపంచ నియంత కాబోతున్న అతనికి ఇతను ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. అదే ఇక్కడ జరిగేదంతా కూడా క్లుప్తంగా నేను చెప్పాలంటే, ఓన్లీ ఇట్ టెల్స్ అబౌట్ ద రిలేషన్షిప్ అండ్ దెన్ వాట్ ద యాంటీ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు డూ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కనుక రెండు క్రూర మృగాల గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను. కాబట్టి ఈ యొక్క సమాజం అనేది మొట్టమొదటిది ఆ యొక్క అన్ని జనాంగానికి సాదృశ్యంగా మనము చూస్తున్నాం. అయితే ఈ క్రూర మృగం, మొదటి క్రూర మృగం గురించి మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క ఎంట్రీ దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో చక్కగా వివరిస్తారు. లెట్ us go to Daniel 7th chapter verse 3. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. ఈ క్రూర మృగం గురించి దానియేలు అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుంచి పైకెక్కును. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు. 1వ వచనంలో మాత్రం మనం చదివిన తర్వాత దెన్ వీ విల్ 3వ వచనం తర్వాత 7, 8 చదువుదామండి. 3వ వచనం ఏమని చెప్తుంది? అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 4 జంతువులు 4 మంది అధిపతులకి సూచనగా ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ 4 రాజ్యాలు ఒకదాని తర్వాత ఒక 4 వస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ మొదటిదేమో పైన బంగారు ఒకే ప్రతిమలో ఒక స్టాచ్యూ ఉంటుంది, దానిలో 4 రాజ్యాలు వస్తున్నట్టుగా చూస్తాడు. మొట్టమొదటిది బబులోను సామ్రాజ్యం, రెండవది పార్షియా మాది రెండవ సామ్రాజ్యం, మూడవది గ్రీక్ సామ్రాజ్యం, 4వది రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం యొక్క చివరి దశలోనే మనం ఉన్నాం ఇంకా కూడా. బట్ దట్ నేమ్ ఇస్ చేంజ్. అలాగా సామ్రాజ్యం అనే దానికంటే కూడా నవ్ డేస్ ఇట్ హస్ కమ్ టు యూరోపియన్ యూనియన్ అనే కింద వచ్చేసింది. బట్ స్టిల్ వీఆర్ అండర్ ద యూరోపియన్ యూనియన్ లీడర్షిప్, దాని కిందనే మనం ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మొదలైంది. దాని యొక్క దర్శనాలు ప్రకటన గ్రంథంలో మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క 4 జంతువుల్ని మొదటేమో 4 ఆకారాలు కనిపించాయి. మొదటిది సింహం అన్నాడు, సింహం ఆకారం. రెండవది మొదటిది సింహము, రెండవ జంతువు ఎలుగుబంటి. 5వ వచనం ఇక్కడే ఉంది 7వ అధ్యాయంలో. మనం చాలా క్లియర్గా తెలుసుకోవచ్చండి. 7వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్.
13వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 7వ అధ్యాయము దానియేలు గ్రంథం చాలా క్లోజ్గా ఉంటాయి ఇవి. 2వ జంతువు ఎలుగుబంటిని పోలి ఉంది. 3వది చిరుతపులి. 4వది మనిషి రెక్కల వంటి 4 రెక్కలు. ఈ 4వ జంతువు ఈరోజు మనం చదువుతుండే క్రూరం ప్రాణి. దట్ ఈస్ ద 4th వన్, బీస్ట్. ఆ 4వ దాని గురించి 7వ వచనంలో చూస్తాం. పిమ్ముట రాత్రి యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరము అగు 4వ జంతువు ఒకటి కనబడిన. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నంగా ఉంది. అది మహాత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండేను. చూసారా, 10 కొమ్ములు. అదే 10 కొమ్ములు ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. కంటిన్యూస్ ఈ 10 కొమ్ములు 10 రాజ్యాలకి సాదృశ్యంగా మనం చూస్తాం అక్కడ. అంటే ఈ యొక్క 10 రాజ్యాలు ఒక యూనియన్గా అక్కడ మనం చూస్తాం. అఫ్కోర్స్ ప్రజెంట్ డే యూరోపియన్ యూనియన్ నేను చూసినప్పుడు ఇట్ హెస్ గాట్ 44 కంట్రీస్, 44 దేశాలు కలిసి ఉన్నాయి. అంటే ఆ స్టార్టింగ్లో మరి ఆ 10 ఏ విధంగా కలుస్తారో మనకు తెలియదు, కానీ ఇట్ టెల్స్ అబౌట్ ద 10 కింగ్డమ్స్. 10 కొమ్ములు కలిగి ఉండెను. అది సమస్తము భక్షించుచు తుత్తునీయులుగా చేయుచు మిగిలిన దానిని అనగా కొడుతుంది. అంటే ఈ 10 రాజ్యాలు సారాంశం ఏంటంటే, ఆ 10 రాజ్యాల్లో నుంచి ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు బయటకు వస్తాడు. ఎలాగా? 10 మంది రాజులు ఉన్నారు కదా, ఏ విధంగా వస్తారంటే దాని గురించి ఇక్కడ 8వ వచనంలో చూస్తే నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచింది. అంటే ఈ యొక్క 10 రాజ్యాల్లో నుంచి ఒక చిన్న కొమ్ము పైకి వస్తుంది. అంటే వీళ్ళకే శత్రు పోరాటం, అనగతొక్కడం చేసి చిన్న కొమ్ము బయటికి రావడం. సో దట్ ఈస్ ద యాంటీ క్రైస్ట్. ఆ ఎంట్రీ దాదాపు 600 సంవత్సరాల క్రీస్తు పూర్వంలో అప్పుడే దానియేలు చూశారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథాన్ని మనం ఎంత ధ్యానిస్తే అంత క్లియర్గా మనకు ప్రకటన గ్రంథం అర్థమవుతుందండి. కాబట్టి ఏం చేశాడంటే అతను చిన్న కొమ్ము లేచి దానికి స్థలమిచ్చుటకు ఆ కొమ్ములలో 3 పెరికివేయడు. అంటే 3 తీసేసాడు. 3 చంపేసి ఆడు బయటకు వచ్చేసాడు పైకి. ఆ రాజ్యాలు ఆయనకి ఎలాగా ఉన్నాడంట, ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులు, గర్వముగా మాట్లాడే నోరు ఉందంట. ఎంత భయంకరుడు ఈ యొక్క సాతానుడు ఇక్కడ మనము చూస్తాం. అలాగే 19వ వచనం నుంచి కూడా మనం చూద్దాం దీని గురించిన ఆ డీటెయిల్స్. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మీరు తర్వాత చదువుకోండి. అతను ఎలా ఉన్నాడంట, ఇత్తడి గోళ్ళను గల ఆ 4 జంతువుల సంగతి ఏమైనది నేను తెలుసుకోవాలి. ఆ 4వ జంతువు, ఎందుకంటే 4వది ఇక్కడ క్రిటికల్. 1, 2, 3 కంటే 4th కింగ్డమ్, దట్ ఈస్ ద రోమన్ ఎంపైర్. 4వ జంతువు విషయం గురించి ఆయనకి కూడా కలవరంగానే ఉంది. ఏంటి ఇంత విచిత్రంగా కనిపిస్తున్నాడు వీడనేసి. అది ఎన్నటికీ భిన్నమును మిగిలిన భయంకరమున్నాయి, సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనుగ్రహించుచున్నది. మరియు దాని తలపైన 10 కొమ్ముల సంగతి ఏంటి అని అడుగుతున్నాడు. వాటి మధ్య నుంచి పెరిగిన 3 కొమ్ములను కొట్టివేసి, అంటే ఆ 3 కొట్టివేసి మాట్లాడే నోరును గల ఆ వేరొక కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు విచారించింది. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించి వారిని గెలిచిన చాలు. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలుచున్నదాయన. ఈ పరిశుద్ధులు ఎవరంటే ఎన్నుకున్న ఇశ్రాయేల్ జనాంగంలో. అంటే యూదులు యేసు ప్రభువు నమ్మరు. వీళ్ళు ఎప్పుడు నమ్ముతారంటే, మనకు తెలుసు ఈ యొక్క
ఎత్తబడిన సంఘం తర్వాత మరి ఆ యొక్క ఇద్దరు సాక్షులు నేను చెప్పాను ఆల్రెడీ. వాళ్ళ యొక్క ప్రకటన తర్వాత 144,000 మంది యూదులు నమ్ముతారు, ఏర్పాటు చేయబడిన బిడ్డలు. ఆ తర్వాత అనేక మంది అన్య జనాంగం నమ్ముతారు. వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయి, వదిలిపెట్టబడిన వారి యొక్క ఇశ్రాయేలు జనాంగంతో. ఈ కొమ్ము అంటే యాంటిక్రైస్ట్, నియంత యుద్ధం చేస్తాడు. వీడి గురించి మనం ఇంకా కొంచెం డీటెయిల్గా చూడాలి. తర్వాత 24వ వచనం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట 23 నుంచి చదువు. నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగ సెలవిచ్చింది, ఆ 4వ జంతువు లోకములో తక్కిన ఆ 3 రాజ్యాలకి భిన్నమగు 4వ రాజ్యము, అంటే ఈ 4వ రాజ్యాన్ని దాన్ని చూపిస్తున్నాడు. తర్వాత సమస్తమును అనగదొక్కుచు పగలగొట్టుచు లోకమంతటిని భక్షించు. 24వ ఆ వచనం. 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి ఆ 10 కొమ్ములు ఎలాగున్నాయంట? ఆ రాజ్యము నుంచి పుట్టబోవు. రాజులను సూచించు. ఇది నేను చెప్పింది. ఆ 10 రాజ్యాలు అనేది కూడా క్లియర్గా అక్కడ డెవలప్ అయిన 10 రాజ్యాలవి సూచిస్తుంది. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయి. అది ఆ 3 రాజులని పడదోస్తాడు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు, భక్తులను నలుగగొట్టును. ఈ రాజు మహోన్నతునికి విరోధంగా అంటే దేవుడిని, అందుకనే అబోమినేషన్, డెసొలేషన్ అంటే హేయమైన వస్తువును తీసుకొని వెళ్ళి దేవాలయంలో పెట్టడం, దేవునికి విరోధమైన కార్యాలు చేయడం, యూదుల్ని చిన్నాభిన్నంగా వ్యతిరేకించడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళందరి మీద మరి అతనికి జయం కూడా వస్తుంది. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొడతాడు. తర్వాత అతడు పండుగ కాలములను న్యాయాధిపతులను నివారణ చేయి. న్యాయాధిపతులు కాదండి, న్యాయ పద్ధతులు, న్యాయ పద్ధతులను నివారణ చేయకూడదు. ఎందుకని? ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఈ యొక్క యాంటీ క్రైస్ట్ రావడంతోనే ఎలాగ వస్తాడని చెప్పాను నేను. ఈజ్ కమింగ్ లైక్ ఏ పీస్ స్టార్ లాగా వస్తాడు, శాంతి దూతలాగా వస్తాడు. వచ్చినప్పుడు అబ్బో ఇతను మహాశాంతిని తీసుకొని వస్తున్నాడు, ఎందుకంటే అలజడిలో ఉంది దేశం అంతా, సముద్రంలోంచి వచ్చాడు కాబట్టి వాడిని అందరూ నమ్మేస్తూ ఉన్నారు. అదేం చేస్తాడు, కొంత పాలస్తీనాకి ఇప్పుడు జరిగే యుద్ధం తెలుసు కదా, ఇజ్రాయెల్కి మధ్యలో చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఎవరు కూడా సెట్ చేయలేకపోతున్నారు. ఏమన్నా అమెరికా ఇస్ నాట్ ఏబుల్ టు డూ. కానీ వీడు వచ్చి ఏం చేస్తాడంటే ఇనిషియేషన్ తీసుకుంటాడు, శాంతికి ప్రయత్నం చేస్తాడు. చేసినప్పుడు దేశాలన్నీ కూడా ఆయన తట్టు చూస్తాయి. అబ్బా ఎవరు చేయలేదు వీడు చేస్తున్నాడు, కాబట్టి ఈ పేరే పెట్టాలా, శాంతి దూత అని పెడతారు. కాబట్టి అందరూ కూడా అతన్ని శాంతి కాముకుడు అట్లాగా ఒక పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు అన్నమాట. అతని గురించి చెప్తున్నాడు. అయితే సడన్గా ఏం చేస్తున్నాడు, ఆ రాజు మహోన్నతికి విరోధముగా మాట్లాడుచు తన భక్తులని నలగొడుతూ ఉన్నాడు. అతను పండగ కాలములు అంటే ఇజ్రాయెల్కి ఏం చేస్తారు, పండగలు జరుపుకుంటారు. ఆ పండగ కాలాల్ని మార్చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటి, న్యాయ పద్ధతులను నివారణ పూనుకున్నాడు. అయితే ఎంత టైం వాడికి, ఇది చాలా జాగ్రత్తగా చదవాలి. వారు ఒక కాలము, కాలములు, అర్ధకాలము అతనే వశాన అంటే ఆడి కింద ఉంచేస్తున్నాడు దేవుడు తీసుకెళ్ళి. ఎవరిని? ఇశ్రాయేలు. వాళ్ళు ఆల్రెడీ నమ్మేశారు అతన్ని. ఈ యొక్క శ్రమల కాలం ఎంత? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఈ యొక్క శాంతి కాముకుడిగా వచ్చి ఆ యూదులతో ఒక అగ్రిమెంట్ తీసుకుంటాడు. మనమందరం ఈ యొక్క పీస్ లాగా ఉండి ఏ యుద్ధం లేకుండా చేద్దామని ఒక అగ్రిమెంట్ కూడా వేసుకుంటాడు. వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు. వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క ఒప్పందం ఏంటంటే, నేను మీకు ఆ యొక్క దేవాలయం కట్టుకునే దానికి నేను అన్నీ మాట్లాడి నీకు పర్మిషన్ ఇప్పిస్తాను, శాంతి వచ్చేటట్టుగా చేస్తాను, ఏ యుద్ధం లేకుండా చేస్తాను, మీ స్థలాన్ని మీకు ఇప్పిస్తాను, మీరు దేవాలయం కట్టుకోవచ్చు. దేవాలయం కట్టుకోవాలంటే యూదులకి ఏం కావాలా? మొట్టమొదటి వాళ్ళు యాక్సెప్ట్ చేసేదానికి. సో ఈ శాంతి కాముకుడు ఆ విధంగా వచ్చి వాళ్ళిద్దరి మధ్య, యూదులకి వేదులకి మధ్యలో 7 ఏళ్ళ అగ్రిమెంట్ వేసుకుంటారు. అయితే
ఇలా జరుగుతూ ఉన్నప్పుడు మధ్యకాలంలో ఏం చేస్తున్నాడు? దేవునికి విరోధంగా చేస్తున్నాడు, భక్తులు నలగొడుతున్నాడు, పండగ కాలాల్ని మరి నివారణ చేస్తున్నాడు. ఈ టైం ఎంత అంట? ఒక కాలము, కాలములు, అర్ధకాలం. నేను చెప్పాను దానియేలు టైమింగ్స్ అంతా ఎట్లా ఉంటాయి. ఒక కాలం అంటే 1 year, కాలములు అంటే 2 years, అర్ధకాలం అంటే ½ year. మొత్తం ఎంత? 3.5 సంవత్సరాలు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాల కాలం ఆడి ఆధీనంలో ఉంచుతాడు అన్నమాట. అందువల్ల వాడు చాలా గమ్మత్తుగా వాడిని తన వైపు తిప్పేసుకుంటాడు. అప్పుడు ఒక యుద్ధం జరుగుతుందంట. అంటే బహుశా ఈ రష్యా నుంచి కానీ ఆ యొక్క దేశం, ఎందుకంటే వీళ్ళకి ఆ స్థలం అంటే ముస్లిం కంట్రీస్ అందరూ కూడా కలుపుకొని బహుశా యుద్ధం జరగచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు అక్కడ. ఆ దేవాలయం ఉండే స్థలంలో ఇప్పుడు మసీదు ఉంది, అక్కడ వెళ్ళేసి దేవాలయం కట్టుకునేదానికి వీడు చేస్తున్నాడు కనుక యుద్ధం జరగచ్చు. కానీ వీడు శాంతి కాముకుడిగా వచ్చి యూదుల పక్షాన ఒక అగ్రిమెంట్ వేసుకున్నాడు కాబట్టి వాళ్ళ తరఫున యుద్ధం చేస్తాడంట. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఈ ఫైట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జ్యూస్ జరుగుతుందంట. ఆ యుద్ధము జరిగినప్పుడు వీడికి చాలా ఒక దెబ్బ తింటాడట. అంటే చావు దెబ్బ అంటాడు. తరువాత నార్మల్గా మనం చదువుతాం. ఒక్కసారి అలాగా పెట్టుకొని ఈ 13వ అధ్యాయం 2వ వచనానికి రండి. ప్రకటన గ్రంథం. నేను చూచిన మృగం చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగు వంటి పాదములు వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయాను కనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపడుచుంది. చాలు ఇక్కడ దాని గురించి చెప్తున్నాను. అంటే ఈ మృగానికి చావు దెబ్బ ఒకటి తగిలిందట. ఎందుకు తగులుతుంది? ఇంత పెద్ద ప్రపంచ నియంత్రణకు పోయి ఎందుకు తగులుతుంది అంటే ఈ ఫైట్స్ విత్ ద నేషన్స్ విచ్ ఆర్ కమింగ్ అగైనెస్ట్ ఇజ్రాయెల్. ఆ యుద్ధంలో వాళ్ళ తరఫున వాడు యుద్ధం చేస్తాడు. చేసి చావు దెబ్బ తింటాడంటే వాడు చస్తాడు. యాక్చువల్గా చచ్చే విధంగా కొడతారు. అయితే ఇక్కడ ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త వీళ్ళు కలిసి ఏం చేస్తారంటే దీన్ని యేసు ప్రభు యొక్క రిజరక్షన్ లాగా చూపిస్తారు. వాడు చనిపోతాడు, ఆ తర్వాత ఈ ఫాల్స్ ప్రాఫిట్ వెళ్ళి అతన్ని తిరిగి లేపి అతను తిరిగి లేచాడు అని క్రైస్ట్ లైక్ ఫాల్స్ రిజరక్షన్ అనేది కూడా వాడు చూపిస్తారు. అంటే దేవునికి వ్యతిరేకంగా ఎంత కార్యం జరుగుతుందో ఒకసారి చూడండి. అంటే ఇవి మనకు సంబంధించినట్టు కాదు. ఎందుకంటే మనం ర్యాప్చర్లో ఐ బిలీవ్ వీఆర్ ఆల్ గోయింగ్ టు జీసస్ క్రైస్ట్, దేవునితో మనం ఎంత పడతాం. కానీ జరిగే సంఘటనలు చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. కనుక వీడు చావు దెబ్బ తగిలింది. అది ఎప్పుడు? వెన్ ఈజ్ ఫైటింగ్ అగైనెస్ట్ ద కింగ్డమ్స్ బట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇజ్రాయెల్స్. వీళ్ళతో చేసేటప్పుడు తగులుతుంది. ఆ తరువాత ఆడు మళ్ళా కోలుకుంటాడు. అది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఆ కాలములు అర్ధకాలము అతని వశమున ఉంటారు. తర్వాత 26 వచనం. అతని అధికారము నశింపచేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను కనుక అది కొట్టివేయబడు. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును, మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలచును. అధికారులందరూ దానికి దాసులే విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పారు. చాలు. ఇది దానియేలు గ్రంథంలో మనం చూసే క్లుప్త వివరణగా నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క క్రూర మృగము అంటే ఇప్పుడు ఎవరు? శాంతి దూత వేషం వేసుకొచ్చేవాడు. ఇతని పేరు యాంటీక్రైస్ట్. కనుక ఇశ్రాయేలు తరఫున చేసి ఆ యొక్క అధికారాన్ని మరి వాళ్ళతో పాటుగా 3.5 సంవత్సరాలు, ఆ 3.5 సంవత్సరాలు ఎండలో ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చూసాం కదా,
ఆ యొక్క పండుగలు ఆపేస్తాడు, ఆ యొక్క వాళ్ళ పద్ధతులు ఆపేస్తాడు. చివరికి నా ప్రతిమనే తీసుకొని వీళ్ళు అక్కడే పెట్టాలి, దాన్ని మొక్కాలి అంటాడు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ దే రియలైజ్, ద జ్యూస్ విల్ రియలైజ్ దట్ he is not the correct person, he is not correct మెస్సయ్య. మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు ఈ మెస్సయ్య కాదు అని. అప్పుడు 3.5 సంవత్సరాలకి, అంటే హాఫ్ ఆఫ్ ద పీరియడ్ తర్వాత దే రెబెల్ అగైన్స్ట్ దిస్ మ్యాన్. అప్పుడు విచ్చలవిడిగా రక్త ప్రవాహం, దాని గురించి మనం జకర్యా గ్రంథంలో కూడా చూస్తే వాళ్ళందరిలో కూడా అందరినీ దేవుడు కాపాడు. వాళ్ళల్లో ఒక్క భాగం మాత్రమే 2/3 పీపుల్ అందరూ కూడా అక్కడ చనిపోతారు. యుద్ధంలో దేవుడు వదిలేస్తాడు వాళ్ళు. ఎందుకంటే దేవునికి మెస్సయ్యకి విరోధంగా ఉన్నారు. అప్పటికి వాళ్ళు దేవుడిని నమ్మలేదు. కనుకని చాలామందికి అప్పుడు మరణాపాయము జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నౌ విల్ కమ్ టు 4th verse, 13th chapter 4th verse. ఈ మృగము అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారం చేసిరి. మరియు అంటే ఈ మృగానికి ఈ అధికారం అంతా ఎవరు? సాతానుడు పనిచేస్తున్నాడు. అది నేను చెప్పేది. ద సాటాన్ ఈజ్ వర్కింగ్ బిహైండ్ దిస్ యాంటీక్రైస్ట్. కాబట్టి వాడి యొక్క స్పిరిట్ ఇక్కడ పనిచేస్తుంది. అక్కడ వాడేమో ఒకడు సాతానుడు కదా, రెండవది ఇక్కడ బీస్ట్ క్రూర మృగం యాంటీక్రైస్ట్, మూడవడు అనదర్ బీస్ట్ ఈజ్ అ ఫాల్స్ ప్రాఫిట్. సో ట్రయూన్లో పనిచేస్తున్నాడు వాడు కూడా. దట్స్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. తర్వాత 4వ వచనం, ఈ మృగానికి ఆ కట్సర్పం అధికారం ఇచ్చింది కనుక ఆ యొక్క మృగానికి ఏమని వాళ్ళు చెప్తున్నారంటే, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాని వాడెవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేస్తున్నారు. నౌ ఇట్ హస్ కమ్ ఆల్రెడీ, ఇట్ ఈస్ డామినేటింగ్, ఎవ్రీబడి ఈస్ ప్రైజింగ్ హిమ్. ఎందుకంటే ఆ యొక్క యుద్ధములో కూడా వాడు జయించాడు. తర్వాత 5వ వచనం, డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటయ్యను. అది ఆ ఫస్ట్ 3.5 years దానికి పర్మిషన్ ఇవ్వబడ్డారు. ఎవ్రీవేర్ దెర్ ఇస్ అ పవర్ ఫ్రమ్ ద గాడ్, దెర్ ఇస్ అ పర్మిషన్ ఫ్రమ్ ద గాడ్, ఇట్ ఈస్ గివెన్ టు సాటాన్. అంటే ఈ క్రూర మృగానికి కూడా 3.5 సంవత్సరాలు ఇవ్వబడ్డది. అందువల్ల వాడి ఆధీనంలోకి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. తర్వాత దేవుని దూషించుటను, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటను అది నోరు తెరిచి. అంటే అప్పటి వరకు చేయలేదు, కానీ ఈ యొక్క ఎండ్ ఆఫ్ ద 3.5 years వచ్చినప్పుడు ఆడు రివోల్ట్ అయిపోతున్నాడు. తర్వాత మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇవ్వబడింది. అధికారం ఇది నేను చెప్పింది. వాళ్ళని జయించడానికి, వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆ ఫస్ట్ 3.5 years దానికి పర్మిషన్ ఇవ్వబడ్డది. కాబట్టి అందులో ఈ యొక్క ఇజ్రాయెల్లో ఎవరైతే యేసు ప్రభు సువార్తను అప్పటికే ప్రకటించున్నారు, 2 సాక్షులు ఆల్రెడీ వచ్చి చెప్పున్నారు ఇది, అయినా కూడా వాళ్ళు కేర్ చేయలేదు. కనుక వీళ్ళందరూ కూడా ఆ కత్తివాతకి చనిపోతారు. తర్వాత ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజల మీదను, ఆయా భాషలు మాట్లాడేవారి మీద, ప్రతి జనముల మీదను దానికి అది అధికారము ఇయ్యబడ్డది. డియర్ చర్చ్, వాట్ ఐ వాంట్ టు టెల్ యూ, అన్లెస్ గాడ్ గివ్స్ అన్ అథారిటీ ఓవర్ యూ, నోబడీ కెన్ టచ్ యూ. ఆమేన్, హల్లెలూయా. మీకు ఏదైనా ఇష్యూ రానివ్వండి, ఏ సమస్య రానివ్వండి, ఎవ్రీ టైమ్ గాడ్ టెల్స్ us అన్లెస్ ఐ అలౌ. ఈవెన్ జోబ్ దగ్గర చూసుకోండి, జోబ్ దగ్గర ఊరికేనే రాడు కదా, పర్మిషన్ వాజ్ గివెన్. అలాగే నా జీవితాల్లో ఈ చదువుతూ ఉంటే దుష్టముఖం, లేకపోతే క్రూర జంతువు, యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫిట్ అందరూ పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలా దగ్గరలో పనిచేస్తూనే ఉన్నారు. కానీ ఇది అల్టిమేట్ ఇక్కడికి వచ్చింది. అయితే ఈ రోజుల్లో కూడా మన మీదకి దేవుడు ఎవరికైనా అనుమతి ఇస్తేనే తప్పితే మన మీదకి ఎవరు కూడా పవర్ రానియదు. ఆమేన్, హల్లెలూయా. బికాస్ వీఆర్ అండర్ ద పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
అండర్ ది అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు కింద మనం ఉన్నామండి. కనుక మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి, ఈ సమస్య నాకు ఇది వచ్చిందంటే దేవుడు నాకు ఇది అలౌ చేశాడు. లెట్ మీ ఫేస్, ఇది ఎదుర్కొందాం. ప్రభువా మాకు శక్తినివ్వండి, ఇది మాకు అలౌ చేసావు, నీకు వందనాలు, నేను ఇది ఎదుర్కోవడానికి నాకు శక్తినివ్వండి. చాలు, దేవుడు వెంటనే దాన్ని తొలగిస్తాడు. తర్వాత వచ్చింది కదా, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగములకు నమస్కారం చేయరు. అది ఈ మృగానికి ఎవరు నమస్కారం చేస్తారంట? జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం గురించి మనం చూస్తాం. ఆ జీవగ్రంథంలో పేరు రాయని వాళ్ళు మాత్రమే ఆ నమస్కారం, ఆ యొక్క అక్రమ మృగానికి నమస్కారం చేస్తారు. ఈ జీవ గ్రంథాన్ని గురించి మనం కొన్ని మాటలు చాలా దగ్గర ఉందండి. దీని గురించి మనం ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. జయించువాడు అలాగున నల్లని వస్త్రమును ధరించుకొను, జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటానంటున్నాడు. హల్లెలూయా. జయించువాడు అని పేరు పెట్టాడు. ఈ యొక్క కేటగిరీలోకి మనం అంతా వస్తాం. జయించువాడు, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వాడు, యేసుక్రీస్తు మీద నమ్మకం ఉంచేవాడు. వీళ్ళు ఆది అంటే ప్రకటన గ్రంథంలో నుంచే కాకుండా అనేక చోట్ల వీళ్ళ గురించి మనము చూస్తాం. ఇదే మాట 17వ అధ్యాయం 8 కూడా చూద్దాం. ఈ జీవ గ్రంథం గురించిన మాటలు మనం చూద్దాం. 17వ అధ్యాయం 8వ వచనం, నీవు చూచిన ఆ మృగము ఉండేది. 17 నీవు చూసిన ఆ మృగము ఉండేది కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి. చదువు. నీవు చూచిన ఆ మృగము ఉండేది కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చేటప్పుడు నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉన్నది. భూ నివాసములలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చిన నా సంగతి తెలుసుకొని. చాలు. ఇక్కడ జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వాళ్ళు మాత్రమే ఈ మృగం దగ్గరికి వెళ్ళారు. అంటే నీ యొక్క పేరు జీవ గ్రంథంలో రాసింది కనుక మనము తప్పించబడ్డాము. అలాగే ప్రకటన 20:12 వచనం చూద్దాం. 20 ప్రకటన 20:12. మరియు గొప్పవారిని కొద్దివారిని మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథం అనే వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చెప్పున మృతులు తీర్పు పొందిరి. చాలు. జీవ గ్రంథం అనే వేరొక గ్రంథము. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే జీవ గ్రంథములో మన పేర్లు రాయబడాలి. దానికోసం నేను చెప్తున్నాను అన్నమాట. జీవ గ్రంథంలో రాయబడాలి. చాలాసార్లు మనం ఏదో ఒక ప్రేయర్ క్యాన్సర్ వచ్చింది కాబట్టి నాకు సక్సెస్ఫుల్గా ఒక కెరీర్ వచ్చింది, లేకపోతే బాగా నేను సక్సెస్ఫుల్గా వెళుతున్నాను అని ఒక్కోసారి మనం ఏం చేస్తాం, చాలా హ్యాపీ అవుతాం. యేసు ప్రభు దగ్గర కూడా శిష్యులు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు, అయ్యా నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టాము, అది చేసాము ఇది చేసామని. లోక 10:20 ఉంటుంది అది. తర్వాత ఏమంటాడు యేసు ప్రభు, అయ్యా మీ పేర్లను పరలోకమందు జీవగ్రంథంలో రాసిందా లేదా అది చూసుకోండి, మీరు దీన్ని బట్టి ఒప్పందొద్దు అంటాడు. కాబట్టి బీ కేర్ఫుల్, మన పేర్లు జీవగ్రంథంలో రాయబడాలి. ఆమేన్, హల్లెలూయా. నౌ విల్ కమ్ బ్యాక్ టు 13th చాప్టర్లో 9th వర్స్. వినుగాక. ఎప్పుడు కూడా ఇదే మాట అంటాడు, ఎవరిని ఫోర్స్ చేయలేదు కదా. ఇంత మంచి మాటలు చెప్తూ ఉంటే ఈ మాటల్ని చెవి కలిగిన వాడు హూ హాస్ గాట్ ద ఇయర్ టు లిసన్, వినుగాక. కాబట్టి దేవుని మాటలు
ఏడు చర్చెస్కి రాసేటప్పుడు కూడా 7 సంఘాలకి రాసేటప్పుడు కూడా ప్రతి దగ్గర దేవుడు అంటాడు, చెవి కలిగిన వాడు వినుగాక. వినాలి, మనం విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. 9వ వచనం, ఎవడైనాను చెరపట్టవలనని విన్న ఎడల వాడు చెరలోనికి పోవుడు. ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చెరపట్టబడవలనంటే అంటే ఎవరైనా కూడా పరిశుద్ధులని చెరపట్టబడితే వాళ్ళు కనుక తీసుకుని వెళితే వాడు చెరకి వెళతాడు. అంటే చివరి చెర అంటే నరకం. పరిశుద్ధుల మీద ఏమాత్రం నువ్వు కనుక యాక్షన్ తీసుకుంటే చివరిగా నీకు చెర నరకం. కాబట్టి చెరకి వెళ్తాడు. రెండవది, ఎవడైనా ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడాడు. అంటే దేవుని పరిశుద్ధుల్ని ఏ విధంగానైనా వాళ్ళు కనుక చంపితే తిరిగి అతను ఖడ్గం చేతనే చంపబడతాడు. ఈ విషయాల్లో పరిశుద్ధులు ఏం చేయాలా? ఓర్పు కలిగి ఉండాలి. అయ్యా, నాకెందుకు ఈ ఖడ్గం, నేనెందుకు ఈ విధంగా దెబ్బలు తినాలి, నేనెందుకు ఇలాగా అనేక రకాలైన ఇరుకులు ఇబ్బందుల్లో ఉండాలి. అలా కాదు. యేసు ప్రభువు నామములో మనము ప్రతి విషయంలో ఓర్పు కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. మనం చిన్న శ్రమ వస్తే మన జీవితాల్లో పక్కకు తొలగిపోతాం. కానీ ఇక్కడ ఏమంటుందంటే, పరిశుద్ధుల విషయంలో ఓర్పుని దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ ఓర్పు, పరిశుద్ధుల ఓర్పు విశ్వాసము కనబడను. ఇది భూమిలో నుండి మరి యొక్క క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దాని ఉండెను. అది ఘటసర్పము వలె మాట్లాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగమునకు అధికారము చేసినన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారిను నమస్కారం చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. చాలు. ఇక్కడ ఈ 2 వచనాలు మనం కనుక చూస్తే, నౌ ద ఫాల్స్ ప్రాఫిట్ ఈస్ కమింగ్ అవుట్. దేవుని యొక్క వ్యతిరేకతలో వీడు 2వ వాడిగా వస్తున్నాడు. యేసు ప్రభు రాజుగా ఎలా ఉన్నాడో వాడు నియంతగా వచ్చాడు, యాంటీక్రైస్ట్. ఇక్కడేమో యాజకుడిగా వీడు అబద్ధ ప్రవక్తగా బయటకు వస్తున్నాడు. వీడు వచ్చి ఏం చేస్తున్నాడు? వీడు గొర్రెపిల్ల వంటి వేషం వేసుకుని బయటకు వస్తున్నాడు. కానీ ఘటసర్పం వలె అది మాట్లాడుతుంటను. మొదటి క్రూరముఖం అంటే ఫస్ట్ క్రూరముఖం మనం 13:1 మనం చూసాము. దానికి ఆ అధికారం అంతా ఇతనికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ యాంటీక్రైస్ట్ ఏం చేస్తున్నాడు? ఈ యొక్క ఫాల్స్ ప్రాఫిట్ అయిన ఇతనికి అధికారం అంతా ఇస్తున్నాడు. వీడేం చేస్తున్నాడు? అన్ని మతాల్ని కూడగడుతున్నాడు. వీడు కొత్త మతాన్ని క్రియేట్ చేస్తాడు. వీడు అంటాడు అన్ని మతాలు ఒకటే అంటాడు. ఫాల్స్ ప్రాఫిట్ అన్నమాట. అందరికీ న్యాయం చేస్తాను అంటాడు, అందరినీ కూడగడతాడు. ఫైనల్గా అంటాడు, ఇక్కడ ఈ న్యాయం రావాలంటే, ఈ మతాలన్నీ సమానంగా ఉండాలంటే, ఇదిగో మీరు వెళ్ళి ఆ ఫస్ట్ బీస్ట్ క్రూరముఖమైన ఆయన యొక్క ప్రతి ఒక్క మీరు వెళ్ళి నమస్కారం చేయండి అని అందరినీ కూడగట్టి ఆయన ఇచ్చిన అధికారం, ఆ ఫస్ట్ బీస్ట్ ఉన్న అధికారం అంతా తీసుకొని వాడుకొని తనకున్న ఈ ప్రాఫిటస్ ఏదైతే అతను ఫాల్స్ ప్రాఫిట్ అయి ఉన్నాడో అవన్నీ ఉపయోగించి అతనిని నియంతగా ఇంకా పెద్దగా చేస్తాడు. ఈ సపోర్ట్స్ హిమ్ టోటల్గా. కానీ ఇతను ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద సేమ్ ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆమె తర్వాత అది ఆకాశం నుండి భూమికి మనుషులు ఎదుట అగ్ని దిగు వచ్చినట్టుగా గొప్ప సూచన చేయుచున్నది. ఏం చేస్తుంది ఇది? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేటట్టుగా సూచనలు. అంటే ఏలియా ఏం చేశాడు? అగ్ని దిగి వచ్చి బలిపీఠం ఉన్న ఆ యొక్క అర్పణను తీసుకుని కాకంటే అగ్ని దిగి వస్తుంది. ఇక్కడేమైంది? అగ్నిని పైనుంచి తీసుకుని వచ్చి దేశప్రభు దీని గురించి ఏమంటాడంటే, సాధ్యమైతే ఏర్పరచుకున్న వాళ్ళని కూడా మోసం చేస్తారు. అంటే ఆ యొక్క సమయంలో యూదులైన వాళ్ళు ఉన్నారు, యేసుప్రభు నమ్మున్నారు. ఈ అగ్ని ద్వారా పైనుంచి కిందకి ఇలాంటి ఆశ్చర్యమైన సూచక్రియలు చేస్తుంటే ఎవరైనా కూడా డ్రాప్ అయిపోతారు. కనుక దేవుని యొక్క ప్రొఫెసీ అంతా కూడా ఆ 24వ అధ్యాయం మత్తయి సువార్త తర్వాత మీరు చదువుకోండి, అవన్నీ కూడా ఎండ్ టైమ్స్ ఈవెంటే రాస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, అగ్ని దిగి వచ్చినట్టుగా సూచిక క్రియలు చేయుచున్నది.
చూసారా? అంటే దీనిలో కొంత పవర్ ఉంది కదా. మనకు తెలుసు మోషే ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తుకి వెళ్ళినప్పుడు ఒక కర్ర పట్టుకొని వెళ్తాడు. వెళ్ళి ఆ కర్రని కింద వేసి పాముగా మారిపోతాడు. అప్పుడు వెంటనే ఫరో ఏమంటాడు, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళని మంత్రగాళ్ళని తీసుకొని వస్తాడు. వాళ్ళు కర్రల కింద వేస్తారు. ఏమవుతుంది? వాళ్ళ కర్ర కూడా పాము అయిపోతుంది. అంటే దే ఆర్ ఆల్సో డూయింగ్ సమ్ మిరకల్స్. బట్ హౌ దే ఆర్ డూయింగ్? ఈ ఫాల్స్ ప్రాఫిట్, ఈ అబద్ధ ప్రవక్త, ఈ క్రూర మృగము, అంటే వీళ్ళకి కూడా సాతానుగాడు కొంత శక్తులు ఇస్తున్నాడు. వీ కెనాట్ సే దట్ దే డోంట్ హ్యావ్ ఎనీ పవర్. దే హ్యావ్ గాట్ సమ్ పవర్స్ అండ్ దట్స్ వై దే ఆర్ ఏబుల్ టు పెర్ఫార్మ్. బట్ ఫైనల్గా అహరోను కర్ర ఆ యొక్క కర్రల పాములు అన్నింటినీ కూడా మింగేసింది. దట్ ఈస్ ద టాప్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అగ్ని పైనుంచి దిగినట్టుగా ఎంత పెద్ద సూచక్రియ చూడండి. అగ్ని దిగడం అంటే సామాన్యం కాదు. అలాంటి సూచక్రియలు చేస్తున్నాడు. చేసి ఆ యాంటీ క్రైస్ట్కి సపోర్ట్ చేస్తున్నాడు. తర్వాత 14 వచ్చింది. కత్తి దెబ్బ వినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచనల వలన అందరినీ మోసపుచ్చేస్తుంది. ఏం చేస్తుంది ఇది? ఆ యొక్క క్రూర మృగము యొక్క ప్రతిమను చేయాలి అంటే ఆ యొక్క ప్రతిమను తీసుకుని వెళ్ళి లోపల పెట్టాలి. ఆ క్రూర మృగం అంటే యాంటీ క్రైస్ట్ ఇమేజింగ్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళి ఆ లోపల పెట్టాలని ప్రపోజ్ చేస్తారు. చేసి అందరి యొక్క రికమెండేషన్లే పొందుకుంటుంది. తర్వాత మాట్లాడినట్లుగా నమస్కారం చేయని వారిని చూసారా? ఈ యొక్క ప్రతిమను పెట్టడమే కాదు కానీ వీడికున్న పవర్, వీడికున్న ఆ యొక్క హెవెన్లీ డెలిగేటెడ్ పవర్స్ కొన్ని ఉపయోగించుకొని ఆ ప్రతిమ మాట్లాడేటట్టు చేస్తారు. అంటే హేయమైన వస్తువు ఎక్కడైతే నిషిద్ధ స్థలం ఉందో అక్కడ పెట్టడం చేసింది. రెండవది ఆ ప్రతిమ ద్వారా మాట్లాడింపజేస్తున్నాడు. అంటే పీపుల్ ఆల్వేస్ అడ్మైర్ అయిపోతారు. ఇదేదో కొత్త మతం, ఇది కొత్త ఆసక్తికరంగా ఉందని అడ్మైర్ అయిపోతారు. చూసారా ఎంత భయంకరమైన కారణం. అట్ ద సేమ్ టైం ఏం చేస్తున్నాడు? ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయి వారిని అందరినీ, అంటే టుమారో ఇఫ్ యు ఆర్ దేర్, ఇఫ్ యు ఆర్ నాట్ బౌయింగ్ డౌన్ దెన్ ఈస్ గోయింగ్ టు కిల్ యు. అంటే హతము చేసేటట్టుగా ఒక ఆర్డర్ కూడా తీసుకొస్తాడు. ఇవన్నీ కూడా వీడికి ప్రధానమంత్రిగా ఉన్నాడు. వాడు మెయిన్ మంత్రి అనుకుంటే వీడేమంటే డిప్యూటీ మినిస్టర్ లాగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత వచ్చినప్పుడు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడును. అంటే ఆ ప్రతిమలోనే ప్రాణం కూడా ఇచ్చి రోబోలాగా యాక్ట్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఈస్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ మిరకల్స్. ప్రతిమను పెట్టడం, దానికి లైఫ్ ఇవ్వడం, దాని చేత మాట్లాడించడం, ఇవన్నీ కూడా ఈస్ గోయింగ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. తర్వాత కొద్దివారు గాని, గొప్పవారు గాని, ధనికులు గాని, దరిద్రులు గాని, స్వతంత్రులు గాని, దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము వేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయడానికి ఎవరికి అధికారం లేకుండా అది వారిని బలవంతము చేయించినది. ఇది క్రిటికల్ వర్డ్. ఎందుకంటే ఫైనల్ ఆ యొక్క అంబుల పదులో నుంచి వాడు బాణం తీసుకొచ్చాడు. ఏంటంటే ఫైనల్గా ఈజ్ మేకింగ్ ద ఒక ఫైనల్ యాక్ట్ తీసుకొచ్చి ఆ యొక్క మృగము పేరు లేకపోతే ఆ మృగముకు సంబంధించిన నంబరు తీసుకుని వచ్చి ప్రతి వారి మీద ముద్ర వేసుకోవాలంటున్నాడు. ఒకటి ఎక్కడ? కుడి చేతి మీద, రెండవది నొసట మీద. ఈ రెండు దేనికి ఇండికేషన్ అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చేస్తున్నారు. మనం ద్వితీయోపదేశ కాండం అది 7వ అధ్యాయం ఆ టైంలో అక్కడంతా చదివితే దేవుడు ఏమంటాడు? మీ పిల్లలకు కానీ మీకు కానీ మీరు ధర్మశాస్త్రాన్ని మీ కుడి చేతి మీద వేసుకోవాలి, అలాగే మీ నొసళ్ళ మీద కూడా, అంటే అది జ్ఞాపకార్థంగా ఉండేటట్టు పెట్టుకోండి అని అంటాడు.
కాబట్టి వీడేం చేస్తున్నాడు, దానికి యాంటీగా ఈ ముద్రను తీసుకొని వెళ్ళి వాళ్ళ కుడి చేతి మీద కానీ లేకపోతే నొసటి మీద కానీ ముద్ర వేపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూసారా ఎంతగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ ముద్ర లేకుండా క్రయ విక్రయాలు జరగవు. అంటే ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీథింగ్, ఇఫ్ యూ వాంట్ టు సెల్ ఎనీథింగ్, యూ షుడ్ హ్యావ్ స్టాంప్ ఉండాలి, ఆ ముద్ర ఉండాలి. ఏదైనా కొనాలంటే ముద్ర ఉండాలి. అంటే ఇప్పుడు మనకి ఏదైనా అయితే ఆధార్ ఎట్లా పనిచేస్తుందో, అంటే ఫ్యూచర్లో అలాంటిది ఆల్మోస్ట్ ఎంటైర్ ఇంటర్నేషనల్గా తయారు చేస్తారు. ఆ మధ్యనే అన్నాం, ఒక చిప్ వచ్చింది, ఆ చిప్ అందరిలో పెట్టేశారు. కొంతమంది కంపెనీలు ఆల్రెడీ పెట్టారు, కాబట్టి వాడు ఎక్కడ పోయినా అది మానిటర్ చేస్తుంది అని చెప్పారు. కాబట్టి ఇది ఫైనల్గా దాని గురించి చెప్తూ, ఆ యొక్క ముద్ర గురించి చెప్తూ చివరిగా 18 వచ్చిన మృగము యొక్క సంఖ్య లెక్కంపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్య, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానం ఉంది. హల్లెలూయా. 6 అనేది మానవుని సంఖ్య, బికాస్ ద మ్యాన్ వాస్ మేడ్ ఆన్ ద 6th డే. కనుక మనుషుని సంఖ్య. దేవుని సంఖ్య 7. సో 6 ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 7. దేవుని కంటే వెళ్ళలేదు పైన. కానీ ఈ 6 ముగ్గురు మరి భయంకరమైన ఈ యొక్క జ్ఞానంలో, ఈ యొక్క నంబర్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే వానికి మరి ఆ యొక్క నంబరు ఇవ్వడం జరిగింది. వాడు దానితో భూలోకాన్ని అంతా కూడా ఏలి క్రయ విక్రయాలు జరగడానికి ఆ 666 పెట్టి మేనేజ్ చేయబోతున్నాడు. That day is going to come, but I am once again telling you, we are not going to be there. మనం అక్కడ ఉండము, ఎందుకంటే we are going to be raptured. Hallelujah, hallelujah. But even then we should know what is happening. అంటే వీరు ఇంత భయంకరమైన కార్యాలు చేస్తూ మరి పోరాటంతో ఉన్న ఈ యొక్క సాతానుని ఎదిరించడానికి మనకు ఒక్కటే ఆయుధం, యేసు నామం, యేసు రక్తం. హల్లెలూయా. ఆ యొక్క నామంలో మనం జయం పొందుతూ మనము ఇలాంటి వాటన్నిటినీ తప్పించుకొని దేవుని దగ్గర నిలబడినట్లుగా మనం శక్తి పొందుకున్నట్లుగా ప్రభు కాబట్టి చెప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగోనైనా ప్రభా, ఇదిగో క్రూర మృగాలు ప్రభా, 2 క్రూర మృగాల గురించి 13వ అధ్యాయంలో ధ్యానించాం ప్రభా. ఇదిగో ప్రపంచాన్ని ఎలబోయే తండ్రి ఆ యొక్క నియంత తండ్రి యాంటీ క్రైస్ట్గా ఉంటున్నాడు. అలాగే తండ్రి అబద్ధ ప్రవక్తగా ఉంటున్నారు. ఇద్దరు కలిసి మానవాళిని నాయన ఎంతగానో విచ్ఛిన్నం చేస్తున్నారయ్యా. అయ్యా చివరికి ప్రభా వాళ్ళ యొక్క ముద్రలు వేయించుకొని ఆ ముద్రలు లేని వాళ్ళకి ఈ భూలోకంలో క్రయ విక్రయాలు లేకుండా చేసి వేస్తున్నారయ్యా. అయ్యా అంత భయంకరమైన కార్యాలు జరగబోతున్నాయి అయ్యా. వాటి నుంచి ప్రభా ఇదిగో మమ్మల్ని తప్పిస్తున్నావు. ఇదిగో తండ్రి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, ఈ వాక్యం వింటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అక్కడ ప్రభా నాయన ఎవ్వరు కూడా ఉండకుండా నాయన నీ యొక్క రాకడలో ఎత్తబడే వాళ్ళగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ ముందుకి సాగే విధంగా మీ సహాయం ఇచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ వాక్యమైన బిడ్డల ప్రభా నాయన నేను హత్తుకొని నీలో ప్రభా నైనా రక్షణ భాగ్యం పొందుకుని రక్షణ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళే కృప మా అందరికీ దయచేసి దీవించి బలపరిచి మహిమ పొందాలి. స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.